కర్మభాగాన్ని మనకిచ్చారు. అక్కడతో ఆగిపోకుండా ఉండడానికి జ్ఞానమును కూడా తెలుసుకోవాలి. శంకర విజయములు అంటారు. శంకరాచార్యుల వారి జీవిత చరిత్ర అనరు, శంకర విజయాలు అంటారు. శంకర విజయాలు అన్న మాట ఎందుకు వచ్చిందంటే నిజానికి అది ఆత్మ విజయం. పూర్వం చూడండి, రాజులు యుద్ధాలు చేసి రాజ్యాలు గెలవడానికి వెళ్ళేవారు. దాన్ని దిగ్విజయ యాత్ర అనేవారు. దిక్కులు పట్టి వెళ్ళి ఆయా దిక్కులలో ఎంతవరకు గెలిచి తమ పతాకం ఎగరవేయగలరో అంతవరకు వెళ్ళి భూమిని స్వాధీనం చేసుకున్నారు కాబట్టి అది దిగ్విజయ యాత్ర. శంకరాచార్యుల వారి యొక్క జీవితం అంతా కూడా శంకర విజయములు. జయము కాదు, వి అన్న విశేషణం వేశారు. విజయము అంటే శంకరాచార్యుల వారి పర్యటన, శంకరాచార్యుల వారి ప్రబోధం మనం తెలుసుకుంటే మనకేమవుతుంది అంటే మనం ఎలా బ్రతకాలో మనకు అర్థమవుతుంది. ఆయన చెప్పిన విషయాలన్నింటినీ మనసులో తిప్పుతూ ఉంటే మనకేమర్థం అవుతుంటే కర్మ చేయకుండా మనం ఉండలేం కాబట్టి చేసే కర్మలు ఈశ్వర ప్రోక్తమైన కర్మలు, ధార్మికమైన కర్మలు చెయ్యాలి. క్రమక్రమంగా దాని చేత ఇక్కడ సుఖము, స్వర్గమునందు సుఖము, ఆ తిరుగుతూ ఉండడం ఎన్నాళ్ళన్న భావన కలిగినప్పుడు జ్ఞానకాండ ఎందు కూడా ప్రవేశించాలి. అందుకే ఏది సత్యము అన్న దాని గురించి భగవద్గీతలో గీతాచార్యుడు ఒక మాట అంటాడు. నత్వేవాహం జాతునాశం నత్వం నేమే జనాధిపాః నచైవన భవిష్యామః సర్వే వయమత పరం అంటాడు. ఇది నిజానికి తత్వమసి మహావాక్యానికి వ్యాఖ్యానం. అందులో కృష్ణ పరమాత్మ అర్జునుడితో మాట్లాడుతూ ఒక మాట అంటాడు. నువ్వు యుద్ధం చేస్తే నువ్వు ప్రయోగించే బాణ పరంపరల చేత వాళ్ళు చనిపోతారంటున్నావు. వాళ్ళు చనిపోతే వాళ్ళు లేకుండా పోతారు అన్నది నీ అభిప్రాయం. కానీ నీకు నేను ఒక మాట చెప్తాను చూడు. నత్వేవాహం జాతునాశం నత్వే నేమే జనాధిపాః. నేను ఇత పూర్వం ఎప్పుడో లేనివాడను, ఇప్పుడు ఉన్నవాడను కాను. నేను ఇత పూర్వము ఉన్నాను, ఇప్పుడు ఉన్నాను, ఈ తర్వాత కూడా ఉంటాను. అంటే సత్యం. నేను ఒకప్పుడు ఉన్నవాణ్ణి, ఒకప్పుడు లేనివాణ్ణి కాను. అట్లాగే నువ్వు కానీ ఈ రాజులు కానీ నాలాగే ఇతపూర్వము ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, తర్వాత ఉంటారు. మరి పడిపోయేది శరీరం పడిపోతుంది. శరీరం పడిపోతుంది తప్ప ఆత్మకి పడిపోవడం అన్న మాటే లేదు. అప్పుడు త్వం నువ్వు, తత్ ఆ నేను, అసి ఒకటై ఉన్నారము. మీరు నేను అని రెండు లేవు. యథార్థమునకు ఉన్నదంతా కలిపి ఒక్క ఆత్మ. ఆ ఆత్మ ఏదో అది సత్యం, అది ఎప్పుడు అలాగే ఉంది. అది పూర్వము ఉంది, ఇప్పుడు ఉంది, ఎప్పుడూ ఉంటుంది. మరి పోతుందని దేని గురించి భయపడుతున్నావు? దేని గురించి ఇంత తాపత్రయపడుతున్నావు అంటే నేనని చూపించిన అసత్యమైన శరీరము, ఆ శరీరమునతో పెట్టుకున్నటువంటి నాదులు, దీనివల్ల రాగద్వేషములు, త్రిగుణములు, పాపపుణ్యములు ఏర్పడుతున్నాయి. కాబట్టి యథార్థమునకు ఇత పూర్వము లేనివాడను నేను కాను, ఇత పైన కూడా ఉండేవాడని ఇప్పుడు ఉన్నవాణ్ణి. నువ్వు అంతే, రాజులు అంతే. అంటే ఆత్మ సత్యమైనది, శరీరములు మాత్రమే పడిపోతాయంటాడు. నాసతో విద్యతే భావో నాభావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతః స్వనయోస్తత్వదర్శిభిః. ఏది లేదో దానికి అసలు ఉనికి లేదు. ఉనికి అంటే ఉండడానికి అవకాశమే లేదు. లేని దానికి ఉనికి ఏమిటి? ఇప్పుడు నేను మీతోటి ఒక గొడ్రాలి బిడ్డ వచ్చినాడు అన్నాను అనుకోండి, ఎలా సంభవం? ఆమె అప్పటికి గొడ్రాలు, ఆ తర్వాత ఆమె తల్లి అవుతుందని అనుకోండి. కఠినంగా ఎందుకు అనుకోవాలి? అప్పటికి బిడ్డలు లేరు ఆమెకు. అప్పటికి బిడ్డలు లేని ఆమె బిడ్డ వచ్చినాడు అంటే ఎలా సంభవం అవుతుంది? లేనిది ఉనికి ఉంటుందా? లేనిది అసలు ఉండే అవకాశం లేదు. ఉన్నది ఏదో, ఏది సత్యమో, ఏది శాశ్వతమో అది పోయే అవకాశం లేదు. మీరు ఏం చేసినా ఆత్మ పోవడం మాట లేదు. అసలు లేనిదేదో అంటే లేనిది అంటే ఉన్నట్టుగా కనపడుతున్నదే తప్ప జ్ఞానము చేత లేనిది. దానికి శంకరాచార్యులు వారు తరచుగా ఆత్మబోధ, అనాత్మ విడిచిపెట్టడం ఇలాంటి వాటిల్లో ఒక ఉదాహరణ చెప్తుంటారు. ఒక ఆయన బయలుదేరి వెళ్ళిపోతున్నాడు.
వెళ్ళిపోతుంటే ఎదురుగుండా పిశాచం కనపడింది ఆయనకి. పిశాచం కనపడక భయం ఏదు, హడిలిపోయాడు. హడిలిపోయి స్తంభీభూతుడైపోయాడు. నోటి వెంట మాట కూడా రాలేదు. ఒళ్ళంతా చెమటలు పట్టేసి భ్రాంతి పొంది ఎటు వెళ్ళాలో కూడా తెలియక ఆగిపోయాడు. నోటి వెంట మాట పెగలలేదు అరుద్దా అంటే. ఆయన అదృష్టవశాత్తు అటుగా వేరొక వ్యక్తి వచ్చాడు. ఏమి అలా నించున్నారు అన్నాడు. అంటే పిశాచం అని చూపించాడు. పిశాచమాన ఆయన ఏం చేశాడంటే తన దగ్గర దీపం ఉంది, ఆ దీపాన్ని తీసి వెలిగించి అగ్నిహోత్రంతో దాన్ని ఎత్తి చూశాడు. చూస్తే అది స్తంభం. ఇప్పుడు స్తంభము పిశాచంలా కనపడింది చీకట్లో. అజ్ఞానము చేత ఉన్నది లేనట్టు కనపడింది, లేనిది ఉన్నట్టు కనపడింది. లేనిది ఉన్నట్టు కనపడడం చేత చెమటలు పట్టాయి, నోట మాట ఆగిపోయింది. స్తంభం కనపడిన తర్వాత ఆయన కాసేపు దాని దగ్గర కూర్చోవడానికి కూడా ఏం భయపడ్డాం. కాసేపు వెళ్ళి అక్కడే కూర్చుని అప్పుడు లేచి మళ్ళీ వెళ్ళిపోతాడు. ఎందుకనంటే అది స్తంభము, అది పిశాచము కాదు అని తెలిసింది. తెలియగానే పిశాచము అన్న భావన చేత కలిగినటువంటి సమస్తమైన ఉద్వేగములు అణిగిపోయి, కాబట్టి అసత్యమైన దానికి ఉనికుందా? అసలు అక్కడ లేని పిశాచం ఉందంటే ఎలా చెల్లుతుంది? మరి ఉందని ఎందుకు అనిపించింది? చీకట్లో నీకు స్తంభం పిశాచంలా కనపడింది అంతే. దీపం తీసుకొస్తే పిశాచం పోలేదు, స్తంభం పిశాచంలా కనపడినది పోయి సత్యము గోచరమైంది.